హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. రామాయణం ది ఆది కావ్య, ద ఓల్డెస్ట్ ఎపిక్. రామాయణం సిరీస్లో భాగంగా 9th ఎపిసోడ్. రాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత జనక మహారాజు రాముడిని సంతోషంగా అభినందించి సీతని రాముడికిచ్చి వివాహం చేస్తాడు. అలాగే సీత చెల్లి అయిన ఊర్మిళకి లక్ష్మణ్ని, అలాగే భరత శత్రుఘ్నులకు మాండవి శృతకీర్తిని ఇచ్చి వివాహం చేస్తారు. వశిష్ఠ మహర్షి రాముడు వంశం గురించి చెబుతూ ఆ వంశాన్ని స్థాపించిన ఇక్ష్వాకుడు నుంచి దశరథ్ మహారాజు వరకు 34 రాజుల గురించి చెప్తాడు. అలాగే జనక మహారాజు తన వంశం గురించి చెబుతూ నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు దగ్గర వరకు ఉన్న 23 రాజుల గురించి చెబుతాడు. వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాడు. దశరథ్ మహారాజ్ మరియు రాముడు మరియు మిగిలిన వారందరూ అయోధ్యకి తిరిగి ప్రయాణం చేస్తారు. ఇలా వెళుతుండగా మార్గమధ్యములో పరశురాముడు ఎదురై రాముణ్ణి సవాల్ చేస్తాడు. ఆ సవాల్లో పరశురాముడు ఓడిపోయి పశ్చిమ కనుమలలో ఉన్న మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. ఇంతటితో బాలకాండం సమాప్తం. నెక్స్ట్ వీడియోలో రామాయణంలోని 2వ కాండ అయిన అయోధ్యకాండ గురించి చెప్తాను. ఈ వీడియో వాల్మీకి రామాయణంలో 10th వీడియో. దీనికి ముందు 9 వీడియోస్ చేశాను. అవి నా ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీలో ఒకరిని.